మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ బుధుడు గురించి తెలుసుకుందాము. సింహారూఢం చతుర్భుజం ఖడ్గచర్మ గదాధరం సోమపుత్రం మహాసౌమ్యం ధ్యాయేత్ సర్వార్థ సిద్ధిదం. వాణిజ్య నిపుణో వస్యో వాతాంగీ వాతరోగహృత్ స్థూల స్థైర్య గుణాధ్యక్ష స్థూల సూక్ష్మాధికారణః. పరమ సుందరుడైన చంద్రుడు బృహస్పతి దగ్గర చదువుకునే రోజులలో అతనిని చూచి మోహించిన గురుపత్ని తార చంద్రునితో పాటు అతని అంతఃపురానికి వెళ్ళిపోయింది. భార్య కోసం దుఃఖించిన గురువుగారు తన భార్యని పంపించమని కోరినా చంద్రుడు తిరస్కరించి గురుదారను పొందాడు. ఇంద్రుడు వచ్చి చెప్పినా చంద్రుడు వినలేదు. కోపించిన ఇంద్రుడు దేవసైన్యంతో చంద్రునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. శుక్రుడు చంద్రునికి అండగా నిలబడి రాక్షస సేనతో వచ్చి ఇంద్రునితో యుద్ధం చేశాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి చంద్రుని మందలించి తారను బృహస్పతికి అప్పగించాడు. ఆ సమయానికి తార నిండు గర్భవతి. బ్రహ్మ తారను పిలిచి, నీ చపలత్వంతో ఇంత గొడవ వచ్చింది అని మందలించి, పుట్టబోయే బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పమన్నాడు. చంద్రుని బిడ్డ అని తార చెప్పింది. పుట్టిన బిడ్డను చంద్రుడు తీసుకువెళ్ళి బుధుడు అని పేరు పెట్టి పెంచి పెద్ద చేశాడు. బుధుడు కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గురించి ఘోర తపస్సు చేయగా శివుడు అనుగ్రహించి బుధుడిని గ్రహంగా చేశాడు. బుధునిని సౌమ్య కుమార అని కూడా పిలుస్తారు. ఇతను ఆత్రేయ గోత్రీకుడు, నపుంసకుడు. ఇతని తల్లిదండ్రులు తారాచంద్రులు. సూత్రజాతివాడు. ద్విస్వభావముతో యవ్వనవంతుడై గుండ్రని ఆకృతితో పొడవుగా ఉండి పసుపు పచ్చని బంగారు రంగుతో ప్రకాశించుచు రజోగుణ స్వరూపుడైన శైవుడు. ఇతని వాహనము సింహము. ఇతనికి ఇష్టమైనవి పెసలు, సంపంగి, పచ్చని రత్నం, సత్తు, పాదరసము. షడ్రసములు ఇతనికి ఇష్టము. బుధునికి అధిదేవత విష్ణువు. వారములలోని బుధవారానికి ఇతను అధిపతి. ఇతని భార్య ఇలా. ఇతని కుమారుడు పురూరవుడు. బుధుడు ఉత్తర దిక్కుకు అధిపతి, శరదృతువుకి అధిపతి. ముక్కోటి ఏకాదశి ఈయనకు ఇష్టమైన పర్వం. గణపతి, విష్ణు ఆలయాలు తరచూ దర్శించిన, పచ్చరత్నాన్ని చిటికన వేలుకు ధరించిన, బుధవారం పెసరపప్పు పులగాన్ని పేదలకు పంచిన, ప్రతి బుధవారం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి పెసలు దానమిచ్చిన, నవగ్రహాలయంలో బుధుని దగ్గర ఆకుపచ్చ దారాలతో చేసిన 17 ఒత్తులతో దీపారాధన చేసి ఆకుపచ్చని వస్త్రంతో బుధుని అలంకరించి ఆకుపచ్చ వస్త్రాలు దానం చేసిన, బుధుని అనుగ్రహంతో వ్యాపారంలో అభివృద్ధిని, సర్వరోగాల నుండి విముక్తిని పొందవచ్చు. ఓం బుధాయ నమః.